మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా బస్తాలు ఇవ్వాలని ఓ రైతు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారి కాలు మొక్కాడు. తెల్లవారుజామునే యూరియా కోసం రైతులు తరలిచ్చి అవస్థలు పడ్డారు. ఉదయం నుండి తిండి తిప్పలు లేక కాళ్లు గుంజేలా గంటల తరబడి నిలబడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా బస్తాలు ఇవ్వాలని ఓ రైతు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారి కాళ్లు మొక్కాడు. తెల్లవారుజామునే యూరియా కోసం రైతులు తరలిచ్చి అవస్థలు పడ్డారు. ఉదయం నుండి తిండి తిప్పలు లేక కాళ్లు కుంజేలా గంటల తరబడి నిలబడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అనిల్, ఏదైతే యూరియా కష్టాలు రైతులకైతే తీవ్ర ఇబ్బందులకైతే గురి చేస్తున్నాయి. ముఖ్యంగా యూరియా ఏదైతే తెలంగాణకి యూరియా 9.80 లక్షల టన్నుల యూరియా అవసరమై ఉండగా 5.32 టన్నుల లక్షల టన్నుల యూరియా మాత్రమే ఇప్పుడు కేంద్రం దగ్గర నుంచి రాష్ట్రానికి రావడం జరిగింది. భారీగా యూరియా అవసరం ఉన్న నేపథ్యంలో మార్కెట్ లో యూరియా దొరకకైతే రైతులు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. ఇటు ఉదయమే యూరియా సెంటర్లకి చేరుకొని ఇటు సహకార వ్యవసాయ సెంటర్ల దగ్గర అలాగే గ్రోమోర్ ఫర్టిలైజర్ షాపుల దగ్గర క్యూలు కడుతున్న పరిస్థితి. యూరియా రోజుల తరబడి తిరిగినా యూరియా దొరకకపోవడం, ఒక్క రైతుకి ఒకటే యూరియా బస్తా ఇస్తామని చెప్పడం, అది కాకుండా కొంతమంది వారి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల పేరు మీద కూడా ఒక్కొక్క బస్తా తీసుకున్నారని కొంతమంది కేసులు కూడా నమోదు చేయడం, ఇవన్నీ కూడా రైతులకి తీవ్ర ఇబ్బందులకి ఆవేదన చెందుతున్న పరిస్థితి. మనం ఈరోజు చూసుకున్నట్లయితే మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యం వద్ద రైతులు ఉదయం నుంచి కూడా యూరియా కోసం బారులు తిరిగారు. గత 10-15 రోజులుగా యూరియా కోసం తిరిగినా యూరియా రావడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్ లో ఉండి తీవ్ర ఇబ్బందికి గురవుతున్నాము. పొలాలు కూడా పట్టించుకోకుండా ఇటు యూరియా కోసం తిరగాల్సిన పరిస్థితి. సకాలంలో యూరియా దొరకకపోతే మేము వేయకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందని చెప్పేసి ఆవేదన చెంది యూరియా ఇవ్వండి, దయచేసి మాకు యూరియా ఇవ్వండి అని కూడా వ్యవసాయ సహకార సంఘం అధికారి కాళ్ళు కూడా మొక్కిన పరిస్థితి అయితే ఇది తొర్రూరు డివిజన్ లో జరిగింది. ఎంత ఆవేదన చెంది ఈ యొక్క కాళ్ళు మొక్కే స్థితికి కూడా రైతులు వచ్చారని చెప్పేసి అయితే ఒక పక్క రైతులు కూడా ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అధికారులు రైతులు వేధిస్తున్నారు. యూరియా ఇచ్చే విషయంలో కష్టాలు పెడుతున్నారు. యూరియా దొరకక మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. ఒక పక్క ప్రభుత్వం యూరియా ఉంది అని చెప్తుంది, కానీ మరో పక్క ప్రభుత్వమే కేంద్రం సరైన కావాల్సినంత యూరియా ఇవ్వడం లేదని చెప్తుంది. ఈ ప్రభుత్వం చెప్తున్న గందరగోళ మాటలు అర్థం కావడం లేదు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు, యూరియా దొరకక రైతులు పడుతున్న ఆవేదన ఎంతో మందికి ఆ రైతుల పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అని రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.